మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి ఇలానే బాయ్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళి యాక్సిడెంట్కి గురై చనిపోయింది రీసెంట్గా. మీరు చూసినట్టయితే కనుక. సో ఆ అమ్మాయి అలా వెళ్తుందని తెలీదు, మా అమ్మాయి తాగదు, మా అమ్మాయి అలా బయటికి వెళ్ళదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్స్లోనే. మరి ఇంకొక అమ్మాయి చూస్తే ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన సందర్భాలు కూడా మనం అడపదడప వింటూనే ఉంటున్నాం కదా ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటి కండిషన్స్ ఎదురైనప్పుడే ముఖ్యంగా వీళ్ళకి పేరెంట్స్కి తెలుస్తుంది. ఈ పేరెంట్స్ మీరు అన్నారు కదా వాళ్ళకి తెలీదు రియాలిటీ అని, వాళ్ళు ఇవన్నీ గెస్ చేసి అలా అవ్వకూడదు అని మాట్లాడాలా? వాళ్ళు ఏ రకంగా మాట్లాడితే వీళ్ళు కొంత ఏ రకం కంట్రోల్లో ఉంటారంటారు? అంటే ఇక్కడ ఒకటి చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళు నిరక్షరాస్యులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో పాపం వాళ్ళు చాలా అమాయకులు అనే చెప్పాలి. వాళ్ళు ఏంటంటే పిల్లలు ఏం చెప్పినా వింటారు. కాకపోతే వాళ్ళైనా ప్రతిసారి అంటే విషయాలు తెలియకపోయినా బాగా చదువుకోనైనా అనే చెప్తూ ఉంటారు, నువ్వు జాగ్రత్త అనే చెప్తారు. కనీసం ఆ మాటల్ని పిల్లలు కూడా గుర్తు చేసుకుంటూ ఉండడం ఒకటి. ఇంకొక రకం తల్లిదండ్రులు అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు, కాస్త అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలనే నమ్మేయకుండా సడన్గా ఎప్పుడన్నా రావడము, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, లేదంటే వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో అప్పుడప్పుడైనా టచ్లో ఉండి ఎలా ఉంటున్నారు అంటే ఏదో స్పైయింగ్లా కాదు, మామూలుగా అసలు హెల్త్ ఎట్లా ఉంటుంది, బాగా చదువుకుంటున్నాడా అని అలా అడగడం వలన కూడా ఒకసారి కాకపోతే ఒకసారన్నా ఏదైనా తేడా ఉంటే తెలిసే అవకాశం ఉంటుంది.